హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథలబడి. ఈరోజు మా కథ చేపల దొంగ. ఒక బెస్త గ్రామంలో బుచ్చయ్య లక్ష్మి అనే దంపతులు ఉండేవారు. బుచ్చయ్య తెలివితేటలు లేనివాడు, అందుచేత లక్ష్మి తన తెలివితేటలతోనే సంసారం ఈదుకొచ్చేది. బుచ్చయ్య నలుగురితోనూ కలిసి సముద్రం మీదకి తెప్పలో వెళ్ళేవాడు. అందరూ కలిసి పట్టిన చేపల్లో అతని వంతు అతనికి ఇచ్చేవారు. ఆ చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో లక్ష్మి ఇంటి ఖర్చులన్నీ గడిపేది. ఒకరోజు బుచ్చయ్యకు చేపల కూర తినాలనిపించింది. ఆ రోజు తమ వంతు వచ్చిన చేపలను అమ్మటానికి అతను ఒప్పుకోక వాటిని కూర వండమని పెళ్ళాం దగ్గర మారం చేశాడు. సరే అయితే ఈ చేపలు పట్టుకుపోయి వాసన పోయేటట్టు కడిగి తీసుకురా అన్నది లక్ష్మి తన మొగుడితో. బుచ్చయ్యకు పరమానందమైంది. అతను చేపల బుట్ట పట్టుకుని చెరువుకేసి బయలుదేరాడు. దారిలో వీరయ్య అనేవాడు ఎదురై, ఏం బుచ్చయ్య, ఎక్కడిదాకా అని అడిగాడు. ఈ చేపలు చెరువులో కడిగి వాసన పోగొట్టి తెమ్మన్నది మా ఇంటిది. ఇవాళ చేపల కూర తింటాం అన్నాడు బుచ్చయ్య. చేపల వాసన కడిగితే పోతుందా? వాటిని ఎండబెట్టాలి. ఇదిగో చూడు, నా దగ్గర 4 ఎండు చేపలున్నాయి. నాకు నీ పచ్చి చేపలిచ్చి ఈ ఎండు చేపలు పట్టుకెళ్ళి కూర వండించుకో అన్నాడు వీరయ్య. అతను తన నెత్తిమీది తట్టలో నుంచి 4 ఎండు చేపలు తీసి బుచ్చయ్యకిచ్చి అతని పచ్చి చేపలు తీసుకొని త్వరగా జారుకున్నాడు. అసలు సంగతి ఏంటంటే, ఆ రోజే రేవులోకి వచ్చిన ఒక వర్తకపు ఓడ నుంచి వీరయ్య ఆ చేపలను దొంగిలించాడు. దొంగతనం బయటపడే పక్షంలో తన దగ్గర ఎండు చేపలు కనిపించటం మంచిది కాదు. ఆ పరిస్థితిలో వీరయ్యకు వెర్రిబాగుల బుచ్చయ్య దొరికాడు. తాను దొంగిలించిన చేపలను అతడికి అంటగట్టాడు. బుచ్చయ్య ఎండు చేపలను ఇంటికి తీసుకుపోయి, ఇక కూర వండు అన్నాడు భార్యతో. పచ్చి చేపలేవి అని లక్ష్మి అడిగింది. బుచ్చయ్య జరిగిన సంగతి చెప్పాడు. తన భర్త తెలివితేటలు ఎరిగినదే కనుక లక్ష్మి ఏమీ అనక కూరకు 1 చేప తీసి ఉంచి మిగిలినవి అమ్ముకురమ్మని బుచ్చయ్యను పంపింది. తర్వాత ఆమె ఎండు చేపను తరిగేసరికి దాని పొట్టలో నుంచి ఒక వజ్రం బయటపడింది. వాడగల వర్తకుడు తన వద్ద ఉండే పెద్ద వజ్రాలు కొన్నింటిని దొంగల భయం కొద్దీ ఎండు చేపల్లో దాచాడు. ఓడరేవు చేరాక కొంతసేపటికి చూసుకుంటే వర్తకుడికి 4 ఎండు చేపలు పోయినట్టు స్పష్టమైంది. వెంటనే అతను రాజుగారి దగ్గరికి వెళ్ళి తన ఓడలో 4 చేపలు పోయాయని, వాటిలో తాను మణులు దాచానని చెప్పాడు. వెంటనే రాజు ఎండు చేపలు ఎవరి దగ్గర ఉంటే వాళ్లను పట్టుకురమ్మని తన భటులను ఊరి మీదకి పంపాడు. వాళ్లకు బుచ్చయ్య దొరికాడు. అతన్ని భటులు రాజు వద్దకు తీసుకుపోయారు. వర్తకుడు చేపలను గుర్తించి, అవి నా చేపలే, కావలిస్తే వాటి పొట్టలు చీల్చి చూడండి, మణులుంటాయి అన్నాడు. 3 చేపల్లోనూ విలువైన మణులు దొరికాయి. ఇంకొక చేప కూడా ఉండాలి అన్నాడు వర్తకుడు. ఈ చేపలను నువ్వేనా ఈ వర్తకుడి నుంచి దొంగతనం చేసింది అని రాజు బుచ్చయ్యను అడిగాడు. నాకు ఓడ సంగతే తెలీదు. వీరయ్య నా దగ్గర పచ్చి చేపలు తీసుకుని ఈ ఎండు చేపలు 4 ఇచ్చాడు. ఒకటి ఇంటి దగ్గర కూర చేయమని ఇచ్చి వీటిని అమ్ముదామని వచ్చాను అన్నాడు బుచ్చయ్య. రాజు పంపిన భటులు బుచ్చయ్య ఇంటికి వెళ్ళి లక్ష్మికి చేప పొట్టలో దొరికిన వజ్రాన్ని తెచ్చి రాజుగారికి ఇచ్చారు. రాజు వీరయ్యను పట్టుకురమ్మని భటులను పంపాడు. వీరయ్య వచ్చాడు. ఈ ఎండు చేపలను నువ్వేనా ఈ బుచ్చయ్యకిచ్చింది అని రాజు వీరయ్యను అడిగాడు. వీరయ్య కంగారుగా, నాకు వాటి సంగతే తెలియదు మహారాజా అన్నాడు. వీటిలో రత్నాలు దొరికాయిలే. బుచ్చయ్యని అడిగితే ఈ చేపలు నువ్వే ఇచ్చినట్టు చెప్పాడు. ఇంతకు ఈ రత్నాలు నీవి కావన్నమాట. చూడు బుచ్చయ్య, ఈ రత్నాలు నీవే, నువ్వే ఉంచుకో అన్నాడు రాజు. వెంటనే వీరయ్య, ఆగండి మహారాజా, ఆ ఎండు చేపలను నేనే బుచ్చయ్యకిచ్చాను. అందులో రత్నాలుంటే న్యాయంగా అవి నాకే రావాలి అన్నాడు. వీరయ్య దొంగ అని రుజువైపోయింది. రాజుగారు వీరయ్యకు తగిన శిక్ష విధించి రత్నాలను వర్తకుడికి ఇప్పించాడు. వర్తకుడు కృతజ్ఞత కొద్దీ బుచ్చయ్యకు కొంత డబ్బు ఇచ్చాడు. బుచ్చయ్య సంతోషంగా డబ్బుతో ఇంటికి తిరిగి వచ్చి తృప్తిగా చేపల కూర తిన్నాడు. విన్నారా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.